జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో విషాదం నెలకొంది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర గోదావరిలో ఈతకు వెళ్లిన 8 మందిలో 6 యువకులు గల్లంతయ్యారు. 2 సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారిలో అంబటిపల్లి గ్రామానికి చెందిన 4 యువకులు, కొర్లకుంట గ్రామానికి చెందిన మరో 2 యువకులు ఉన్నారు. సాయంత్రం స్నానానికి గోదావరి నదిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మధుసూదన్, శివమనోజ్, రక్షిత్, కర్నాల సాగర్, పండు, రాహుల్ అనే యువకులు ఉన్నారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు మహదేవ్పూర్ ఎస్ఐ పవన్ కుమార్. గల్లంతైన యువకుల కొరకు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి 8 మంది మొత్తం వెళ్ళగా అందులో 6 గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఇందులో 8 మంది వెళ్ళిన మందిలో 6 మొత్తం 2 బయటపడగా 6 అయితే గల్లంతైనట్లు మనకు సమాచారం అందుతుంది. గల్లంతైన వారిలో పత్తి మధుసూదన్, పట్టి శివ, మనోజ్, టోకరి రక్షిత్, కర్నాల సాగర్, పండు, రాహుల్ ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. గల్లంతైన యువకుల కోసం అయితే స్థానిక పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మొత్తము ఇప్పుడు 6 గల్లంతైన వారిలో దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తము 6 ఇప్పుడు రాత్రి కావడంతో మొత్తం కూడా చీకటిమయంగా మారింది. వారిని గాలింపు చర్యలు చేపట్టడంలో కొద్దిగా తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. మేడిగడ్డ మొత్తం కూడా భారీ నీళ్లు మొత్తం కూడా లోతుగా ఉంటుంది. అట్లాంటి లోతుగా ఉన్న సమయంలో వాళ్ళ మధ్యాహ్నం సమయంలో కూడా ఉష్ణోగ్రత ఎండ ఎక్కువగా ఉండటంతో వేరే ప్రాంతాల నుంచి కూడా అందులో గల్లంతైన వారిలో ఇది వేరే గ్రామానికి చెందిన 2 కూడా ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి కారణం కావడంతో ఇటు వచ్చారు. రావడంతో వారు 2తో సహా ఇక్కడ స్థానికంగా ఉన్న 4 మొత్తం కూడా మరో 2 మొత్తం 8 మంది కూడా స్నానం చేద్దామని చెప్పేసి ఆ గోదావరిలోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు గల్లంతైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తము ఆ మేడిగడ్డ ఇటు పై భాగంలో మొత్తం కూడా గుంతలమయంగా ఉంటుంది. లోతు ఎక్కువగా ఉంటుంది. లోతు వెళ్ళిన వారంతా కూడా కొంచెము వయసు కూడా చిన్న వయసు వారిలో ఎక్కువగా ఉన్నారు. అట్లాంటి ఆ యువకులకు ఈత కూడా ఎక్కువగా రాలేదని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తం కూడా ఒక్కసారిగా 6 అయితే గల్లంతైన సంఘటనతో ఆ గ్రామం కావచ్చు, మొత్తం మండలం కూడా తీవ్ర విషాదాన్ని అయితే నింపుతుంది. మొత్తము ఇప్పుడు రాత్రి లైటింగ్ సహాయంతో కూడా స్థానికంగా అయితే వాళ్ళు గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు 6 గంటలుగా అయితే అది గల్లంతైన వారి కోసం అయితే పోలీసులు కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ ఘటన పైన కూడా ఈ స్థానిక ఎంపీ, పెద్దపల్లి ఎంపీ ఇటు అధికారులతో మాట్లాడి మొత్తం కూడా దాన్ని గాలింపు చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారులు మొత్తం కూడా అలర్ట్ అయ్యి వెంట గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తం ఇంకొక 2-3 గంటల్లో కూడా గాలింపు అనేది పూర్తి కావస్తుందని చెప్పేసి అధికారులు కూడా ఇప్పుడే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. సూర్య.